ఫ్రెండ్స్ ఈ రోజు మా సార్ వల్ల పెద్ద అవమానమే జరిగింది. ఏం జరిగిందో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. మా సార్ సాఫర్ వెళ్తున్నారని కావాల్సిన కొన్ని సామాన్లు కొనడానికి లూలు హైపర్ మార్కెట్ కి అయితే వచ్చాను. లోపలికి వెళ్లి చూడగానే గుంపులుగా జనాలు. ఏంటో అని చూస్తే షీఫా అల్ జజీరా వల్ల ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. స్కిన్ హెల్త్ చెక్ చేసి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇస్తామంటే జనాలు ఎగబడిపోతున్నారు. నాకు కూడా బీపీ చెక్ చేస్తాము, కాకపోతే క్యూలో నిలబడాలంటే మనకంత టైం ఓపిక అస్సలు లేవనేసి వచ్చేసాను. ఇక నేను కొనాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అయితే బియ్యము. అది కూడా మా సార్కి ఇండియా గేట్ బాస్మతి రైసే కావాలంట. వెతుకుతుంటే చూడండి ఎన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయో. ఇదేదో వెరైటీగా ఉంది, పలక్కాడన్ మట్టా రైస్ అంట. మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఇండియా గేట్ బాస్మతి రైస్ 5 కిలోలు కొంటే 1 కిలో ఫ్రీ అని ఆఫర్ ఉంది. ఆఫర్ ఉందనగానే మా సారు 5 ప్యాకెట్లు కొనమన్నారు. ప్రైస్ అయితే 6 దినార్ల 140 పైసలు ఉంది. ఇండియన్ కరెన్సీలో 1 కిలో ప్రైస్ సుమారు 290 రూపాయలు. బియ్యంతో పాటు జస్ట్ ఫర్ మెన్ 10 హెయిర్ కలర్ డబ్బాలు, పళ్ళు రుద్దుకోవడానికి 10 ఆరల్ బి బ్రష్లు, ఇంట్లో కద్దామాలకి మా మేడం బయటికి పంపించదు కాబట్టి వాళ్ళు తాగడానికి కాఫీ, వాళ్ళు తినే ఇండోమీ స్పైసీ నూడిల్స్, ఇవన్నీ తీసుకొని క్యాషియర్ దగ్గరికి పోతే బిల్లు 69 దినార్లు అయింది. పేమెంట్ చేద్దామని కార్డు పెడితే కార్డు డిక్లైన్ వచ్చింది. పిచ్చ అవమానంగా అనిపించింది. ఆ క్యాషియర్ అక్కడ ఉన్న వాళ్ళు చాలా చీప్ గా చూశారు. నాకు ఏదోలా అనిపించింది. 2 నిమిషాలు ఆగు, మా సార్ తో మాట్లాడతానంటే ఓపిక పట్టకుండా బిల్లు క్యాన్సిల్ చేసి మనోడు సామాన్లు వాపస్ తీసుకున్నాడు. దాంతో నా ఈగో హట్ అయ్యి బయటికి పోయి కారులో ఉన్న క్యాష్ మొత్తం తీసుకొచ్చి చూపిస్తే డబ్బు చూడగానే మనోడు మర్యాదగా ఒక్కొక్క సామాన్ తీసి మళ్ళీ స్కాన్ చేసి కొత్త బిల్లు వేసి ఇచ్చాడు. అప్పుడు అనిపించింది నాకు, దీని అమ్మ జీవితం, డబ్బుకున్న విలువ మనిషికి లేదు కదరా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. సబ్స్క్రైబ్.